పాకిస్తాన్ నిన్న రాత్రి నిజంగానే వణికింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాలతో కూర్చోబెట్టి, దాంతో పాటుగా దేశంలోని ఇతర రక్షణ విభాగాలను కూర్చోబెట్టి, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అన్న మాట వినగానే వణికింది. నిన్న రాత్రి చాలా ప్రాంతాలలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికాధికారులు పదే పదే సమావేశాలయ్యారు. సమస్య ఏంటంటే, పాకిస్తాన్లో సైనికాధికారులు ప్యూర్లీ కరప్టెడ్ బ్యాచ్. బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. సైన్యం అక్కడ భూముల్ని కబ్జా చేస్తుంది, అక్కడ భూములు అమ్ముకుంటూ ఉంటుంది, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తూ ఉంటుంది, చిల్లర కొట్లు ఇట్లాంటి ఇది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవి పెట్టి నడుపుతూ ఉంటుంది. అది సైనికాధికారులు తింటూ ఉంటారు. ఆ సైన్యంలో పనిచేసేటటువంటి సిబ్బంది అందులో వర్కర్ లాగా చేసేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. అంత దరిద్రంగా ఉంటుంది అక్కడ అడ్మినిస్ట్రేషన్. అక్కడ వాళ్ళకు ఒక భయం. ఇప్పటికే వాళ్ళలో చాలామంది వాళ్ళ కుటుంబాలని బ్రిటన్కి, అమెరికాకి పంపించేశారు. తేడా వచ్చిందంటే కనుక ఈవెన్ సైనికులు కూడా తిరగబడేటటువంటి పరిస్థితి ఉంది కొంతమంది మీద. కాబట్టి ఒక పక్కన, రెండవది అక్కడ ఉన్నటువంటి ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, భారత్ ఏం చేస్తుంది అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో ఒక ఎయిర్ స్ట్రైక్ చేసి వదిలేస్తుందా, లేకపోతే ఒక ల్యాండ్ స్ట్రైక్ చేసి వదిలేస్తుందా, అదైతే వాళ్ళకి ప్రాబ్లం లేదు. క్రిందసారి కూడా జరిగినాయి. ఆ జరిగినప్పుడు 4 రోజుల పాటు ఏడుస్తారు, లేదా వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ అనుయాయులు ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని ప్రచారం చేస్తారు. ఇదే నడుస్తుంది. కానీ అంతకంటే ఏదో జరుగుతుంది అన్న భయం అయితే వాళ్ళని వెంటాడుతుంది. అదేంటో భారత్ చెప్పదు, అదేంటో వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. అదే వాళ్ళ అయోమయానికి కారణం. అందుకే రాత్రి వేళల్లో కొన్ని నగరాలలో లేదా సైనిక స్థావరాల ప్రాంతాల్లో కరెంటు తీసేసుకుని కూర్చుంటున్నారు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.